nomine Patris et Filii et Spiritus Sancti. Amen. Dominus vobiscum. Et Spiritus tuo. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా ప్రభువా, మీకు నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వారిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేనొక ఉద్యోగిని, అధికారము గలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుని అయినను నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అని దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇజ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని వక్కాణించుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడుదురు. అచట వారు విలపించుచు పండ్లు కొరుక్కొందురు అని పలికెను. అంతటి యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురింటికి వెళ్ళి అందు జ్వరపీడితయై మంచము పట్టి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. ఆ సాయం సమయమున పిశాచ పీడితులకు పలువురను యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులనందరినీ స్వస్థపరచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష గ్రంథ పఠనములో ప్రభువు 3 రకాలైనటువంటి స్వస్థతలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ స్వస్థతలు మనకు అనేక విషయాలను నేర్పిస్తూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా శతాధిపతి యొక్క సేవకుని ప్రభువు స్వస్థపరిచినటువంటి ఈ యొక్క అద్భుతము ఆ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అదేవిధంగా తనకు తన యొక్క సహోదరులపై ఉన్నటువంటి ప్రేమను మనకు విశదపరుస్తూ ఉన్నాయి. పేతురు గారి యొక్క అత్త జ్వరం నుండి స్వస్థత పొందినటువంటి వెంటనే తన ఆచరించినటువంటి విధానాన్ని మనం ఆచరిస్తే బాగుంటుందనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభువు తన యొక్క స్వార్థ పరిచర్యలో అనేక మందికి స్వస్థతలను ఇస్తూ విడుదలను, విముక్తిని దయచేసినటువంటి కారుణ్య హృదయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల్ని మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసము అద్భుతాలకు, ఆశీర్వాదాలకు ద్వారంగా ఉంది అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. శతాధిపతి యూదుడు కాదు, మనకు తెలిసినటువంటి విషయమే.
అన్యుడు అయినా కానీ అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు. యూదులు వీరందరినీ, అన్యులను, వారి యొక్క ఇళ్లను అపవిత్రంగా భావిస్తూ ఉండేవాళ్ళు. ఈ సమయంలోనే, ఈ యొక్క నేపథ్యంలోనే యేసు ప్రభు యూదుడై ఉండి ఆ యొక్క అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? ప్రభు నా సేవకుడు ఒకడు పక్షవాతంతో విపరీతమైన బాధపడుచు మంటం పట్టి ఉన్నాడని తెలుపగా నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను అని ప్రభు చెప్పినటువంటి వెంటనే విశ్వాసవంతుడైనటువంటి ఈ యొక్క శతాధిపతి ఏమంటూ ఉన్నారు ప్రభువుతో? ప్రభు, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను. నీ ఒక్క మాట పలికితే చాలు నా యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడు అని. ఈ యొక్క విశ్వాసము అద్భుతాలకు ద్వారాన్ని తెరిచింది. అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క విశ్వాసము దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందడానికి ద్వారాన్ని తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రార్థనలో నీ దేవుని శక్తి మహిమను పూర్తిగా నువ్వు నమ్ముతూ ఉన్నావా? ప్రభువు చేయగలడని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? ఈ అన్యుడైనటువంటి శతాధిపతి వలె దేవుని యందు పరిపూర్ణ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరులారా. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఏమని? విశ్వసించున్నటువంటి వానికి సమస్తము కూడా సాధ్యమే అని. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తారో వారికి ఈ ప్రపంచంలో సాధ్యము కానిదంటూ ఏది కూడా లేదు. వారికి సమస్తమును దేవుడు సాధ్యం చేయగలడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి. కాబట్టి నీ విశ్వాసము అద్భుతాలకు ద్వారాన్ని తెరుస్తుంది. అదేవిధంగా హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఏమని? విశ్వాసరహితుడగు ఏ మానవుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు. విశ్వాసం లేకపోతే ఏ విశ్వాసి కూడా, ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేరు, దేవుని యొక్క కృపకు పాత్రులు కాలేరు. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవునికి మెప్పించేటువంటి విధంగా, దేవుని యొక్క కృపకు ద్వారాలను తెరిచేటువంటి విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. బలంగా ప్రార్థన చేయాలి. బలమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడన్నటువంటి నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ప్రార్థనలు వినడానికి కావలసింది, లేకపోతే మన ప్రార్థనలు వినడానికి ప్రభు మన స్థాయిని చూడడు, కానీ మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క విశ్వాసాన్ని తప్పకుండా చూస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత ఆస్తిపాస్తులు ఉన్న దేవుడు చూడడు. నీ విశ్వాసం ఎలా ఉంది, నువ్వు ఎంతటువంటి బలమైనటువంటి విశ్వాసం తడుగుతున్నావని ప్రభు చూస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ యొక్క విశ్వాసము అద్భుతాలకు ద్వారాన్ని తెరవాలి. ఇక తర్వాతి విషయాన్ని మనం పరిశీలిస్తే, వినయము దేవుని యొక్క కృపను కురిపిస్తుంది. ప్రియ సహోదరులారా, ఇదిగో మనం చదువుతూ ఉన్నాము. ఈ యొక్క శతాధిపతి ప్రభు దగ్గరకు వచ్చి అంతటి సంఘములో, అంతటి గొప్ప స్థానంలో ఉండి కూడా, శతాధిపతి అయ్యుండి కూడా ప్రభు దగ్గర తన యొక్క వినయం చూడండి. అయ్యా, మీరు నా యొక్క ఇంటిలో ప్రవేశించడానికి నేను యోగ్యుడను కాను, కానీ ఒక్క మాట పలకండి, నేను అయోగ్యుడను. నీ యొక్క పవిత్రత ముందు ఈ యొక్క అపవిత్రుడు, పాపాత్ముడు నిలవలేడు. ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. తన యొక్క అయోగ్యతను తాను వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. నేను అయోగ్యుడను ప్రభువా, నీవు నా యొక్క ఇంటిలోనికి ప్రవేశించడానికి, కాబట్టి ఒక్క మాట పలకండి చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచంలో మనందరం కూడా డంబాలు పోవడానికి ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం. మన గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. ఉన్నది కొంచెమైనా కానీ ఊరంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమీ లేకపోయినా కానీ ఎగిరెగిరి పడడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క శతాధిపతి చూడండి, దేవుని ముందు తనను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పేతురు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 5వ వచనంలో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి
వినయశీలులకు కృపను ఇచ్చును. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నం గావిస్తాడు, కానీ వినయాత్ములకు తన యొక్క కృపనిస్తాడు. ఆ విధంగా దేవుడు శతాధిపతికి తన యొక్క సేవకుని స్వస్థపరచడం ద్వారా తన యొక్క కృపను అందించాడు. తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మనం ధ్యానం చేయవలసింది నిజమైనటువంటి ప్రేమ ఇతరుల బాధను తన బాధగా చూస్తూ ఉంది. ఇదిగో ఒక వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ వాస్తవం అంటే, శతాధిపతి తన యొక్క సేవకుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. ఎందుకు అంటే, ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి రచయిత తన యొక్క రచనలో ఈ విధంగా సేవకులకు, అదేవిధంగా శతాధిపతికి, యజమానులకు ఉండేటువంటి బంధాన్ని గురించి చెప్తూ ఈ విధంగా చెప్పాడు. ఏమని? యజమానుల ఇంటిలో ఉండేటువంటి జంతువులు, అదేవిధంగా మనుషులకు లేకపోతే సేవకులకు మధ్య ఒకే తేడా ఉండేదంట. ఏంటి ఆ తేడా అంటే, జంతువులు మాట్లాడలేవు కానీ మనుషులు లేకపోతే సేవకులు మాట్లాడతారు. ఇదే తేడా. ఆ యొక్క ఇళ్లలో పనిచేసేటువంటి సేవకులు చచ్చినటువంటి వారితోనే సమానం. వాళ్ళు చచ్చినా మరణించినా బ్రతికినా పెద్ద తేడా ఏమీ లేదు అన్నట్లుగా చూస్తూ ఉండేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి నీచమైనటువంటి బ్రతుకులో ఉన్నటువంటి ఈ యొక్క సేవకుని గురించి ఈ శతాధిపతి తన యొక్క వేదనను వెలుబుచ్చుతూ ఉన్నాడు. ఆ యొక్క సహోదరునిపై తన యొక్క ప్రేమను చూపుతూ ఉన్నాడు, తన యొక్క కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు, తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తనకు మానవుడు అనేటువంటి గుర్తింపునిస్తూ ఉన్నాడు. కాబట్టే ప్రభు చెంతకు పరిగెత్తుకుని వెళ్ళి తన యొక్క సేవకుని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తన యొక్క మంచితనాన్ని గుర్తించారు. చూడండి, తన యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి ప్రభు తన యొక్క మంచితనాన్ని కూడా గుర్తిస్తూ ఉన్నారు. తన యొక్క సేవకునికి వెంటనే స్వస్థతను ప్రభు ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖలో 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఏమని? ఇతరుల మేలు కొరకు మీరు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నించండి అని. గలతీలకు రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయము 2వ వచనంలో ఒకరి భారాన్ని మరొకరు మోస్తూ ఉండాలి అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ నిజంగా మన హృదయాలలో ఉంటే ఇతరుల బాధ మన కళ్ళల్లో కన్నీరుగా కనిపిస్తుందంట. దేవుని పైన మనకు నిజంగా ప్రేమ ఉంటే ఇతరులపై ఉన్నటువంటి బాధ మన కళ్ళల్లో కన్నీటిగా కనిపిస్తుందంట. కాబట్టి నీ యొక్క ప్రేమ ఇతరులపై ఎల్లప్పుడూ కూడా ఉందా లేదా అనేటువంటిది ఆత్మపరిశీలన చేసుకో. యోహాను గారు చెప్పినట్లుగా నిజంగా తన యొక్క దేవుని ప్రేమించేటువంటి వాడు తన సహోదరుని ప్రేమించాలి. ప్రియ సహోదరులారా, పేతురు గారి అత్త స్వస్థతను పొందినటువంటి వెంటనే వెళ్ళి సేవ చేస్తూ ఉంది. అదేవిధంగా యేసు ప్రభు తనకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ప్రజలందరికీ వారి వారి రోగముల నుండి స్వస్థతను దయచేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ రోజున మనందరం కూడా ప్రభువు వలె ఇటువంటి కనికరాన్ని కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. మరీ ముఖ్యంగా శతాధిపతి ఏ విధంగానైతే ప్రభు యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, తన యొక్క సహోదరుల పట్ల కనికరాన్ని కలిగి ఉన్నాడో, అదేవిధంగా పేతురు గారి యొక్క సేవలో ఏ విధంగా నిమగ్నమై ఉందో మనం కూడా ఈ యొక్క సుగుణాలను, ప్రేమ, విశ్వాసము, సేవ, కనికరం అనేటువంటి సుగుణాలను మన యొక్క జీవితాల్లో అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన యొక్క కృపను మన మీద కురిపించమని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణమైన దేవ, దయగల సర్వేశ్వర, నీవు మాకు దయచేసినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ, ప్రభా, మేము శతాధిపతి వలె మా యొక్క విశ్వాసాన్ని బలపరుచుకొని నీ యొక్క కృపకు తలవొగ్గేటువంటి భాగ్యాన్ని, నీ కృపను పొందేటువంటి అనుగ్రహాన్ని మా అందరికి కూడా దయచేయమని, మరి ముఖ్యంగా ఇతరుల పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి నీవు మాకు అందించినటువంటి కృపను, ఇతరులకు అందించేటువంటి మంచి మనస్సును కూడా మాకు అందరికి కూడా అనుగ్రహించి దీవించమని, ఈ యొక్క సాక్షులుగా మమ్మలను మలచుకొనమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ
మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే